డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొన్నప్పుడు స్త్రీకి మంచి థ్రిల్ కలగాలంటే అంగ పరిమాణం ఎంత ఉండాలి? సెక్స్లో పాల్గొన్న స్త్రీకి మంచి థ్రిల్ కలగాలంటే అంగ పరిమాణం ఎంత ఉండాలి? మంచి థ్రిల్కి అంగ పరిమాణానికి సంబంధం లేదు, అది గుర్తుంచుకోండి. కావాల్సిన ఏంటండి, మంచి ప్రేరణ కావాలి, మంచి కోరిక కావాలి. ఆ స్త్రీకి ఏం కావాలి? భర్త నుంచి మంచి ప్రేరణ కావాలి. ఆమె కావాల్సిన ఏంటి? ఆ వ్యక్తి మీద మనసు పడడం కావాలి, ఆ వ్యక్తి కావాలి, ఆ మగాడు కావాలి, ఆ మగాడు పుందు కావాలి, ఆ మగాడు కౌగిలింత కావాలి, అతను ముద్దు కావాలి, అతను నవ్వు కావాలి. ఇలా అనిపించుకోవాలి. మనసు ఆరాటం చెందాలి. మనసు ఆరాటం చెందితే ఆ పురుష స్పర్శ ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎందుకని? మనసు పడింది కనుక. వాడు దగ్గరికి హగ్ చేసి దగ్గర రాకపోయి ఆ బొగ్గ మీద ఇలా అంటే చాలు, ఆడు మనసంతా పులకించిపోతుంది. ఆమె కళ్ళల్లోకి అలా చూస్తే ఆ కళ్ళల్లోకి ఏదో శక్తి వెళ్ళిపోతుంది. అబ్బా, ఆ కళ్ళల్లో ఎంత శక్తి ఉందబ్బా అనుకుంటారు. ఎందుకని? మనసు పడింది కనుక. మనసు పడలేదు అనుకోండి, వాడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా ఏముండదు. ఇక్కడ వాడు అంగ పరిమాణం కాదండి ముఖ్యం, ఆ వ్యక్తి మీద మనసు పడటం కావాలి, ఆ వ్యక్తి మీద కోరిక ముఖ్యం. ఇద్దరి మధ్య ఆ ప్రేరణ కలిగించే ఫోర్ ప్లే ఉందే, అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, దూర తీరాలకు తీసుకెళ్ళిపోతుంది. మనసు మురిపించి మైమరిపించి మత్తెక్కించేస్తుంది. అంతే. కావాల్సింది ఆ స్త్రీకి కావాల్సింది పురుషుని అంగప్రవేశం కాదండి, అతని మీద ఆమె మనసు పడడం కాదు. అలాగే అతను కూడా ఆమెను తగిన విధంగా ప్రేరణ కలిగించాలి. ప్రేరణ, ముద్దు కావాలి, కౌలిది కావాలి, అది గట్టిగా హగ్గింగ్ చేసుకోవాలి. ఆమె మోక్షోదాలని ప్రేరించాలి, క్లైటోరిస్ని ప్రేరేపించాలి, జీ స్పాట్ని ప్రేరేపించాలి. చూడండి, ఆ జీ స్పాట్ని ప్రేరేపిస్తే దిమ్మ తిరిగిపోయేట్లు అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. అతన్ని ఎంత గట్టిగా వాటేసేసుకుంటుందంటే అతనిలో ఆమె ఏకమైపోతుంది. నేను వేరు అతను వేరు అన్నట్లుగా ఉండదు, అతనితో మమేకం చెందిపోతుంది. అదండి థ్రిల్ అంటే. ఎందుకు అనిపించింది? తాను వేరైపోలేవు, అతని శరీరంలో తాను కలిసిపోతుంది. నిజం కలిసిపోయిందా? శరీరంలో వేరుగానే ఉంటాయి. మనసు కలిసిపోయింది కనుక, మనసు మురిసిపోయింది కనుక, తాను మైమరిచిపోయింది కనుక, మమేక్యం చెందిపోయింది కనుక, మత్తులోకి వెళ్ళిపోయింది కనుక తాను ఒకటైపోయి అతనిలో ఒకటైపోయాను అనుకుంటుంది. ఎందుకని? ఆమె మనసు పడింది కనుక. అక్కడ అతను అంగ పరిమాణం కాదు లెక్క, అక్కడ ఆమె మనసు పడడం. అలాగే అతను ఆమెని మురిపించడం, అది అంతే. అంగ పరిమాణం ఎంత ఉండాలనేది కాదు, అది గుర్తించండి. ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి ఆ రకమైనటువంటి అనుబంధం ముఖ్యం, అనురాగం ముఖ్యం, ఆప్యాయత ముఖ్యం. ఆ కామం ఎక్కడికో తీసుకెళ్ళిపోయి, అంతేగాని అంగ పరిమాణం బట్టి కాదు. అంచేత సెక్స్లో స్త్రీకి మంచి తిరిగి అంగ పరిమాణం ఎంత ఉండాలనేది లెక్క కాదు. మామూలుగా సంబంధించిన పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, అది అందరికీ ఉంటుంది, అంతే, అంతకనికే లేదు. మనసు కలగడం కావాలి ముఖ్యం, అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.